హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో అయితే టమాటా రైస్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న 3 టమాటాలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలానే ఒక ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక గ్లాస్ రైస్ నానబెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా. నేనైతే రైస్ ఇక్కడ ఈ గ్లాస్తో తీసుకున్నాను. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడేంత చేస్తున్నాను. అలానే ఒక 4 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, అలానే కొద్దిగా జాపత్రి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలానే ముందుగా తీసుకున్న మసాలాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలానే కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాస్ బాగా ముగ్గినవైతే చాలా బాగుంటుంది టమాటా రైస్కి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఇప్పుడు వేసుకొని బాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట. అసలు మనకి టమాటా కనిపించకూడదు, అలా కుక్ అవ్వాలి. పసుపు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మొత్తం రైస్కి సరిపడేంత సాల్ట్ వేసేస్తున్నాను. రుచికి సరిపడినంత అంటే ఒక హాఫ్ స్పూన్ పైన వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుక్ అవుతుంది కదా, ఇంకొక 2 నిమిషాలు అలా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను గరం మసాలా. ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు, ప్రిపేర్ చేశాక షేర్ చేస్తాను మీకు కూడా. ఇలా మంచిగా టమాటాస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ అనేవి బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్లోంచి వాటర్ని తీసేసి రైస్ వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. మనకి చక్కగా కుక్ అవుతుంది. అదే రైస్ని నానబెట్టుకోకుండా వేసుకుంటే 2 గ్లాసులన్నర వరకు వేసుకోవచ్చు. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంట్లో ఎక్కువగా టైం లేనప్పుడు, లేదంటే వెజిటబుల్స్ ఏమి లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా టమాటా రైస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి అంతే. ఒక 2 విజిల్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. రైస్ అయితే చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ టొమాటో రైస్ రెడీ.